హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నిన్ననైతే మనకి సద్దుల బతుకమ్మ కదండి. సో ఈ మినీ వ్లాగ్ అయితే నేను మేము ఎలా జరుపుకున్నాము, అసలు ఏమైంది అని మొత్తం అనేది వీడియో అయితే తీశాను మీకోసం. సో లెట్స్ సీ. సో చూసారు కదా, ఇక్కడనైతే ఇంకా ఫస్ట్ స్టేజ్లో మార్నింగ్ మేమైతే బతుకమ్మ అయితే పేల్చడం జరిగింది. సో చూసారు కదా, మొత్తం అయితే ఇలా టేక్ పువ్వుతోని కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ముంచి అయితే ఇవన్నీ చేసాము. సో నెక్స్ట్ అయితే ఇంకా బంతి పూలు అవన్నీ నిన్న మీకు ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా, బంతి పూల కోసం వచ్చారు, అప్పుడు మేము తీసుకున్నాము ఎంత డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేశాను కదా. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా టేక్ పువ్వు అన్ని పూలతోనైతే మేము కొంచెం పెద్దగానే చేసాము. సో ఇంకా బతుకమ్మల దగ్గర అయితే మాదే కొంచెం పెద్దగా ఉందన్నమాట అందరికన్నా. ఇంకా వేరే వాళ్ళు కూడా కొంచెం పెద్దగా చేశారు. మాది వాళ్ళది సేమే ఉండే సైజు, మిగతా వాళ్ళవి అన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇవి ఆకులు అయితే పెట్టి ఇవన్నీ దాని మీద మళ్ళీ బంతి పూలు పెట్టామన్నమాట, మంచి లుక్ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా గోరెంట పూలు, ఇంకా అవి ఇవన్నీ మా అమ్మమ్మ అయితే ఇంకా స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎండింగ్లో వచ్చాము. సో తోడు బతుకమ్మ కూడా చేయాలి కదా అండి, ఇదైతే ఫస్ట్ బతుకమ్మ. సో తోడు బతుకమ్మ చిన్నగానే చేసాము. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఆర్ బతుకమ్మ. మా బతుకమ్మ ఎలా ఉందో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో చూసారు కదా, ఇది తోడు బతుకమ్మ, ఇదైతే మేము ఫస్ట్ చేసిన బతుకమ్మ అన్నమాట. సో చూసారు కదా, నాకైతే చాలా చాలా నచ్చినాయి అన్నమాట బతుకమ్మ. అసలు ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ మేక్ వన్ బ్యూటిఫుల్ థింగ్ కదా. సో అట్లనే అవన్నీ ఫ్లవర్స్ కలిపితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. సో నెక్స్ట్ అయితే మా అమ్మమ్మ అయితే ఇంకా యాపిల్స్, ఇంకా దేవునికి పెడడానికి ముద్దపప్పు ఇంకా చారు అయితే చేస్తారు కదా, అదైతే చేసిందనమాట. సో దాంట్లో ఇంకా లడ్డూలు, ఇంకా పప్పు, పెసరపప్పు, ఇంకా చక్కెర కలిపి చేస్తారు కదా, అది కూడా చేసింది. దాని మీద ఇంకా దీపం అయితే పెట్టేసింది. చూసారు కదా, పప్పు, చారు, దానిమ్మకాయలు అవన్నీ. సో చూసారు కదా, నా డ్రెస్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే దాని మీద పెయింటింగ్ వేసిందనమాట, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేము సాయంత్రం అయితే ఇంకా బయలుదేరాం అనమాట. మా ఇంటి పక్కనే ముత్యాలమ్మ గుడి ఉంటుంది, అక్కడనే చేసాము. ఎందుకంటే అక్కడనే డ్యాన్స్ చేసాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి అంటే అక్కడ మొత్తం అనేది చెరువు నిండిపోయిందనమాట. సో డ్యాన్స్ చేసి లేదనమాట. సో చూసారు కదా, ఇంకా అందరం అయితే స్టార్ట్ అయ్యాము. సో అలా స్టార్ట్ అయ్యాక ఇంకా ముత్యాలమ్మ దగ్గర ఆగి మేమైతే డ్యాన్స్ చేసామన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ తీసుకెళ్తున్నాము. మీకు చూపించాను కదా, ఇదే ముత్యాలమ్మ గుడి. ఆల్రెడీ మీకు షార్ట్లో చూపించాను అనమాట ముత్యాలమ్మ గుడి. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, మన షార్ట్లోకి మన ఛానల్లో ఉంటుంది. సో చూసారు కదా, అన్ని బతుకమ్మలు ఎంత బాగున్నాయో. ఇది మన బతుకమ్మ అనమాట. సో అందరూ అయితే ఇంకా దించేస్తున్నారు. అక్కడ ఒక చెట్టు పెడతారు కదా, దాని మీద కుంకుమ, పసుపు అవన్నీ వేసాక బతుకమ్మలు అయితే దాని మీద చుట్టూ పెట్టారనమాట. పోయినసారి అయితే చాలామంది వచ్చారు బతుకమ్మకి, కాకపోతే ఈసారి కొంతమంది వచ్చారు, మరి ఎందుకో తెలీదు. సో చూసారు కదా, ఇంకా అందరూ అయితే పెట్టేసామన్నమాట బతుకమ్మలో. నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని పాటలు పాడుకున్నాక మళ్ళీ డ్యాన్స్ చేసామన్నమాట. సో ఇవన్నీ అయితే బతుకమ్మలు మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, అందరూ అయితే ఇంకా ఆటోలో తీసుకొచ్చారు కదా అండి అమ్మేవాళ్ళు, అంటే బతుకమ్మలు అదే బంతిపూలు అమ్మేవాళ్ళు. సో అందరూ అయితే తీసుకున్నారనమాట. సో చూసారు కదా, ఇవన్నీ అయితే బతుకమ్మలు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అదే పెద్ద బతుకమ్మ, అంటే మన సైజు ఉంది అని చెప్పాను కదా, దాని పక్కన మన బతుకమ్మ అనమాట. ఇంకో ఇది మన బతుకమ్మ. సో చూసారు కదా, ఇవన్నీ అయితే పెట్టారు, మొత్తం ఇలా చుట్టూ అయితే పెట్టారనమాట.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. కాకపోతే మళ్ళీ నైట్ వాళ్ళు ఏమైందంటే బతుకమ్మలు అన్నీ ఆడాక ఇంకా నైట్ అయితే వాళ్ళు ట్రాక్టర్లో అయితే కూర్చొని వెళ్ళారనమాట. అప్పుడు వెళ్ళాక మేము మా గ్యాంగ్ డ్యాన్స్ చేసామన్నమాట. ఆ వీడియో అయితే నేను క్లిప్ యాడ్ చేయలేదు. సో చూసారు కదా, అది డ్యాన్స్ మొత్తం వేసాక ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ లాంగ్ అయిపోతుంది కదా వీడియో, అందుకే నేనైతే ఆ క్లిప్ అయితే వేయలేదు. ఫోక్ సాంగ్స్ వేసాము, చాలా సాంగ్స్ వేసామన్నమాట. నైట్ వాళ్ళు వచ్చే లోపల, వాళ్ళు వచ్చాక ప్రసాదాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో చూసారు కదా, నేను చెప్పాను కదా దాంట్లో కుంకుమ పసుపు వేస్తారని చెట్టు మీద. సో అదైతే చేస్తున్నారనమాట ఇక్కడ. సో చూసారు కదా, సో ఇలా అయితే జరగడం జరిగింది. సో అలా కుంకుమ పసుపు వేసాక ఇంకా మనకి పూలు అనేది పంచిపెట్టి మళ్ళీ చెట్టు బతుకమ్మల మీద వేయమని అంటారనమాట. ఎందుకంటే అలా 3 సాంగ్స్ పాడినాక అప్పుడు డీజే పెట్టుకున్నాం అనమాట మేము. సో చూసారు కదా, ఒక ఆమె పాడుతుంటే అయితే మేమైతే ఇలా పూలు అయితే చల్లాలి. సో చూసారు కదా అండి, ఇలా అయితే మా బతుకమ్మలన్నీ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ మేము ఈక్వల్ టు ద సబ్స్క్రైబర్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద సబ్స్క్రైబర్స్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది లైక్ చేయడం లేదు, కనీసం కామెంట్ అన్నా చేయొచ్చు కదా. మీరు అసలు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మా వీడియో చూస్తే నచ్చిందా, ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలో అవన్నీ మీరు చెప్తేనే కదా మేము ఇంకా మంచి వీడియోస్ పెడతాము. సో ఇంకా కొన్ని జస్ట్ షార్ట్ పెట్టుకోవడానికి. వచ్చిందమ్మా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అలా పాడాక అయితే మేమైతే డ్యాన్స్ అయితే వేసామన్నమాట. సో చూసారు కదా, అలా డ్యాన్స్ అయితే వేసాము, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా అయితే డ్యాన్స్ అని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా చాలా పాటలకి మేమైతే వేసాము. సో అలా ఇంకా ఫొటోస్ దిగి అలా డ్యాన్స్ వేసి అవన్నీ చేసి ఇంకా నైట్ అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. సో చూసారు కదా, ఇంకో అలా నైట్ అయితే అయిందనమాట. ఇంకా మేము మళ్ళీ ఇంకా నైట్ దాకా వేసాము, కాకపోతే అక్కడక్కడ బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే హాఫ్ శారీ ఇంకా శారీస్ చాలామంది కట్టుకున్నారు కదా, అఫ్కోర్స్ అందరూ అవే కట్టుకుంటారు కదా. సో అలా అందరం అలా చేసాక ఇంకా మనము ఏమంటారు ఇక కంఫర్టబుల్ అనిపించలేదు. సో అందుకే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మళ్ళీ వచ్చామన్నమాట. కొంతమంది అలానే ఉంచుకున్నారు హాఫ్ సారీస్, కొంతమంది ఏమో ఇంకా చేంజ్ చేసుకొని వచ్చారనమాట. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. సో మీరు ఎలా జరుపుకున్నారు ఈ బతుకమ్మ అనేది కింద కామెంట్ చేయండి అనమాట. సో చూసారు కదా, సో నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ పాడుతున్నారు.
ట్రాక్టర్లో వెళ్ళి ఇంకా వచ్చారు. అంటే బతుకమ్మ వదిలేసి వచ్చారు. ఇక్కడైతే బొడ్డెమ్మని ప్లేట్లో పెట్టాలి ఇలా పాడుతున్నారు అనమాట. ఇలా